వెల్కమ్ టు నాయకుడు. ఈ సమయానికి హెచ్ఎం టీవీతో ఒక బోట్లో ఉన్న నాయకులు కాకినాడ అర్బన్ నుంచి పోటీ చేస్తున్న వనమాడి వెంకటేశ్వరరావు గారు. ఈయన్నే అందరూ ముద్దుగా కొండబాబు అని పిలుస్తూ ఉంటారు. కొండబాబు గారు 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరి నియోజకవర్గంలో మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ బరిలోకి దిగుతున్నారు. ఎలా ఉండబోతోంది ఇక్కడ రాజకీయం? ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అండి కొండబాబు గారు, వెంకటేశ్వరరావు గారు. ఈ పేరు అసలు అందరూ మర్చిపోయి ఉంటారేమో అసలు పేరు. వెంకటేశ్వరరావు కదండి, ఆయన కొండ మీద ఉంటాడు కాబట్టి కొండబాబు అని ముద్దుగా పిలుస్తారు. అవునా? ఓ, దీనికి ఇంత అర్థం ఉందా అండి? గ్రేట్ అండి. అలాగే ఇక్కడ నియోజకవర్గంలో ప్రస్తుత టీడీపీకి ఎలాంటి పరిణామాలు కనబడుతున్నాయి? అంటే కాకినాడ అభివృద్ధి కూడా గత టీడీపీ హామీలోనే గతంలో కూడా అభివృద్ధి జరిగింది. నేను ఎమ్మెల్యే కాకముందు కూడా టీడీపీ హామీలోనే అభివృద్ధి జరిగిందండి. ఆ రోజున్న పరిస్థితుల్లో కూడా నేను శాసనసభ్యులు అయిన తర్వాత కూడా అభివృద్ధి చేసాం. మధ్యలో 10 సంవత్సరాల గ్యాప్ వచ్చిందండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆనాడు అభివృద్ధి చేసిందే తప్ప 10 సంవత్సరాలు ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదండి. మీరు కూడా ఇంటర్వ్యూ చేయొచ్చు, ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు, కాకినాడ అంతా ఒకసారి విశ్లేషణ చేయొచ్చు మీరందరూ కూడా. మళ్ళీ మన 2004లో ఏదైతే మన ఎలక్షన్లో ఎన్నికయ్యామో ఈరోజు ఈ 5 సంవత్సరాలు కూడా చేసిన అభివృద్ధి తప్ప మరి గతంలో ఏ అభివృద్ధి జరగలేదండి. అందుకే ఇంత అభివృద్ధి చేశాం కాబట్టి ఈరోజు ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ఇంత ఆదరణ ఉంది. ముఖ్యంగా కాకినాడని పెన్షన్ ప్యారడైజ్ అంటూ ఉంటారు. పెన్షనర్స్ ప్యారడైజ్, అంతా చక్కగా వృద్ధులు సేద తీరడానికి చక్కగా ఉండే ప్రదేశం అని ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి సీనియర్ నాయకులు చాలామంది కాకినాడని చాలా పొగుడుతూ ఉంటారు, చక్కటి వాతావరణంతో కూడిన ప్రదేశం అని. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పొల్యూషన్ అనేది ఎక్కువైంది అనే ఇది కనబడుతోంది. ఎందుకంటారు? పక్కన మనకి ఇండస్ట్రీలు కూడా డెవలప్ అవుతున్నాయి ఆటోమేటిక్గా. గతంలో అంటే ఇంత ఇండస్ట్రీస్ లేవు మనకి ఆ రోజున్న పరిస్థితిలో. మీరు అన్నట్టుగా సెకండ్ మెడ్రాస్ కూడా అనేవారు. ఈ కాకినాడ నగరాన్ని సెకండ్ మెడ్రాస్గా పిలువబడేది, పెన్షనర్ ప్యారడైజ్. ఎవరైనా సరే ఈ జిల్లాలో రిటైర్ అయిపోయిన తర్వాత కాకినాడలో ఇల్లు కట్టుకుని ఉండాలనే ఒక ఆలోచన అందరిలో ఉండేది. అలాంటిది రాను కూడా మనకి ఇండస్ట్రీలు పెరుగుతున్నాయి. దాన్ని బట్టి కొద్ది పొల్యూషన్ పెరుగుతుంది. వితౌట్ పొల్యూషన్ చేయాలనుకుంటే ఈనాడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఆయన కూడా పొల్యూషన్ లేకుండా మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. అంతే తప్ప ఈరోజు చెప్పాలంటే మనకి కాకినాడ నగరంలో ఈరోజు ప్రజలకు ఎటువంటి పొల్యూషన్ లేకుండా కూడా మేము ఈరోజు కాకినాడలో సిటీలో, అందుకే బైపాస్ రోడ్ కూడా మనం ముఖ్యమంత్రి గారితో కోరి ఎటువంటి వెహికల్స్ కూడా కాకినాడ నగరంలో ఎంటర్ కాకూడదు, లారీలు కానీ ఇవి కానీ బైపాస్ రోడ్డు కావాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా ఎవరిని అడిగినప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేకపోయింది. మళ్ళీ ఈనాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రిక్వెస్ట్ చేస్తే ఈరోజు 3వ బ్రిడ్జ్ ఇచ్చారు. దానివల్ల బైపాస్ రోడ్ ఏర్పడుతుంది. అదేవిధంగా పిఠాపురం నుంచి బైపాస్ రోడ్ కూడా వస్తుంది. రింగ్ రోడ్ ఇంకా ఏ వెహికల్ కూడా సిటీలోకి రాదండి. మనకున్నటువంటి ఏదో రెసిడెన్స్కి సంబంధించిన కార్లు ఉన్నాయో వెహికల్స్ ఉన్నాయో అవి తప్ప ఏవి రావు. ఈరోజు చెప్పాలంటే అది లేక సిటీలోకి దగ్గర 3000 లారీలు ఎప్పుడు కూడా సిటీలోకి వచ్చి తిరిగేస్తున్నాయి. ఆ బైపాస్ రోడ్ వేయడం వల్ల అవన్నీ కూడా అవుట్స్కట్స్లో నుంచి వెళ్ళిపోతాయి. వితౌట్ పొల్యూషన్ కాకినాడగా మనం చూడొచ్చు భవిష్యత్తు. ఓకే అండి. డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఒక రకంగా ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది అనేది వార్తలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని ఎంతవరకు సాల్వ్ చేయగలిగారు? గతంలో నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కూడా ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే పరిస్థితులను బట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టాం. మనం పెడితే ఆ రోజున దానికి గవర్నమెంట్ కూడా సర్వే చేసింది. సర్వే చేస్తే మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సూటబుల్ కాదని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. 45 రోజులు సర్వే చేశారు మా కాకినాడ నగరాన్ని. సముద్రం ఇంకా దీనికంటే ఎత్తులో ఉంది మీది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కడితే రివర్స్లో మీకు వాటర్ వస్తుంది, ప్రమాదం అదని చెప్పి రిజెక్ట్ చేశారు వాళ్ళు. అప్పుడు మానేసి మనం ఓపెన్ డ్రైనేజే డెవలప్ చేయాలని మనం పెట్టుకున్నాం. ఆ రోజు నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ముందస్తు ఎన్నికలు రావడం వల్ల డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచలేకపోయాను. 10 సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈరోజు మళ్ళీ శాసనసభ్యులు అయిన తర్వాత మొన్న అన్ని ప్రాంతాలు కూడా తిరిగి ఓపెన్ డ్రైన్స్ కట్టాం. ఈ రోజున బ్రహ్మాండంగా ఈరోజు డ్రైన్స్ అన్ని కూడా పనిచేస్తున్నాయి. ఎక్కడ కూడా ముంపుకు గురి కావట్లేదు ప్రాంతాలు. గతంలో పెద్ద మార్కెట్ మునిగిపోయేదండి, షాపులో సరుకులన్నీ తడిసిపోయి. ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ జైనాపురం ముగ్గుపేట కానీ, కుంతిదేవిపేట కానీ, చెక్కాలవారి వీధి కానీ ఇలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మునిగిపోయి, ఇవన్నీ కూడా ఈరోజు 3 కలవట్లు కట్టాం. అక్కడంతా కూడా డ్రైనేజ్ కట్టాం. ఇప్పుడు ముంపుకు గురి కావట్లేదు. అలా సినిమా రోడ్, రాగంపేట సినిమా రోడ్డు ఇవన్నీ కూడా మునిగిపోయి వర్షం వస్తే చాలా లోతు వచ్చాయి. ఇవన్నీ కూడా బ్రహ్మాండం డ్రైన్లు కట్టడం వల్ల
కాకినాడ కూడా ఎఫెక్ట్ గతంలో ఉంటూ ఉండేది ఎక్కువ. ఎప్పుడు లేదండి. ఇప్పుడు అసలు ముంపుకు గురి కావట్లేదు. డ్రైనేజ్ వ్యవస్థ చాలా బాగా మెరుగుపరిచాం. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఓకే అండి. అలాగే చాలా మందికి నిరుపేదలకి ఇళ్ళు అయితే ఏమైతే ఉన్నాయో అవి ఎంతవరకు వచ్చాయండి? మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ గృహకల్ప అనేది ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎంతవరకు అమలు అవుతోంది? ఓకే, మాకు ఈరోజు కాకినాడ నగరంలో చూసుకుంటే ఎకరం భూమి కూడా కార్పొరేషన్ లేదండి. ఒక ఎకరం భూమి కూడా లేదండి ఇల్లు కట్టడానికి. అలాంటిది అయినప్పుడు కూడా ఈరోజు ఇల్లులు కావాలన్న వాళ్ళు 15,000 మంది ఇల్లులు కావాలని అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తే 4,600 ఇల్లు ఫస్ట్ విడతకి ఇచ్చారు మనకి. అలాంటిది మనం భూమి లేదని చెప్పి భూమి కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయండి, దగ్గర దగ్గర వేలాది ఎకరాలు ఉన్నాయి. అలాంటి పోర్ట్ భూమిని గత పాలకులు ట్యాంపరింగ్ చేసి వాళ్ళకి సొంత పేర్లు పెట్టేసుకున్నారు. అప్పుడు అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ భూములన్నీ కూడా వెనక్కి తీసుకుని ఆ భూముల్లో రిక్వెస్ట్ చేసి పోర్ట్ వాళ్ళ ద్వారా 47 ఎకరాలు తీసుకుని అందులో 4,600 ఇల్లు కడుతున్నామండి. మళ్ళీ సెకండ్ విడత కూడా 3,600 ఇల్లు ఇచ్చారు. దాన్ని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాం. భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రంలో ఇల్లు లేదన్న వాళ్ళు ఎవరు ఉండకూడదు, అందరికీ ఇల్లు ఇవ్వాలని ఆలోచన బ్రహ్మాండ హౌసెస్ కడుతున్నారండి. అందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. తొందరలో మీ ద్వారా తెలియజేస్తాం. ఓకే అండి. అలాగే నియోజకవర్గ ప్రజల నాడి ఎలా ఉంది అనేది మీకేమనిపిస్తుంది? చాలా బాగుందండి. నేను ఎప్పుడు చూడలేదండి. గతంలో కూడా శాసనసభ్యులుగా పనిచేశాను. పనిచేసిన తర్వాత ఎలక్షన్కి వెళ్ళాను. వ్యతిరేకత కనిపించింది నాకు. వ్యతిరేకత కనిపించింది. ఎందుకంటే ముందస్తు ఎన్నికలకి వెళ్ళాం. ఒక సంవత్సరం ముందు ఎన్నికలకి వెళ్ళడం వల్ల కొన్ని పనులే చేసాం, కొన్ని పనులు చేయలేకపోయాం. చేయలేకపోవడం వల్ల ఈ పని చేయలేదు మీరు అని చెప్పి నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు శాసనసభలో మనం పనిచేసిన విధానంలో ఒక పక్కన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అనుకున్నట్టుగా అన్నీ పూర్తి చేస్తాం. నేను మేనిఫెస్టోలు ఇచ్చానండి ఆ రోజున, మొన్న ఎలక్షన్కి వెళ్ళినప్పుడు. ఆ మేనిఫెస్టోలు అన్నీ కూడా 100% నెరవేర్చానండి ఈ రోజున. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఒక మేనిఫెస్టోలు ఇచ్చారు. అది కూడా డోర్ టు డోర్ పంచాం. అందులో కూడా 100% నెరవేర్చడం కాకుండా ఇంకా ఎక్సెస్ చేశారు ఆయన. దాని మీద ప్రజల దగ్గరికి ఇప్పుడు వెళ్తుంటే చాలా ఆనందంగా స్వాగతిస్తున్నారండి. ఎదురొచ్చి చెప్తున్నారు, బాబు మళ్ళీ మీరే రావాలి అనే ఆలోచన వాళ్ళలో కలుగుతుంది. ఎప్పుడు ఇంత స్పందన చూడలేదండి నేను. ఎప్పుడు ఇంత స్పందన చూడలేదు. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆనందంగా ఉంది, మన చేసిన పనులకి మన పడ్డ కష్టానికి వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే ప్రజాపతికి అంతకంటే ఇంకేం కావాలండి ఈ రోజున. అలాగే కొండబాబు గారు, ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ విషయానికి వస్తే అధికంగా కాపు సామాజిక వర్గం ఉన్నారు. అలాగే మత్స్యకారులు సెకండ్ ప్లేస్లో వస్తుండొచ్చు. మీరు కూడా మత్స్యకార ఫ్యామిలీస్ నుంచి, ఆ సామాజిక వర్గం నుంచే నాయకుడిగా ఎదిగారు. మరీ ముఖ్యంగా ఇక్కడ మత్స్యకారులకి మీ వంతుగా అంటే ఏ నాయకుడైనా సరే తమ వాళ్ళకి చేసుకోవాలి అనుకుంటుంటారు. మీరు ఎంతవరకు చేసుకున్నారు? ఏ ముఖ్యమంత్రి గారు వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా ఏనాడు కూడా మత్స్యకారుల గురించి పట్టించుకోలేదండి. ఏనాడు కూడా పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం పట్టించుకుందండి. ఉదాహరణ చెప్తానండి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి 30 కోట్ల బడ్జెట్ కేటాయించారండి. ఈనాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 కోట్లు కేటాయించింది. ఎంత వ్యత్యాసం చూడండి ఈరోజు చెప్పాలి, ఎంత తేడా చూడండి. ఆ తేడాయే కాకుండా ఈరోజు చూసుకున్నట్టయితే వీళ్ళు మత్స్యకారులందరూ కూడా సముద్ర యాటకి వెళ్ళినప్పుడు మనుషులు తొందరగా లొంగిపోతారండి. ఈరోజు లొంగిపోతే గీత కార్మికులకి 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తున్నారు. అదేవిధంగా వేవర్స్కి 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తున్నారు. ఈ విధంగా ఉంటే మత్స్యకారులు కూడా బాగా కూడా ఈ విధంగా ఇవ్వండి, మేము తొందరగా లొంగిపోతున్నాం, ముసలాళ్ళు అయిపోతున్నారు అన్న ఆలోచనతో ఈరోజు వాళ్ళు కూడా కోరితే 50 సంవత్సరాలు పెన్షన్ ఇచ్చారు ఈ రోజున. ఇక్కడ ఉన్న మత్స్యకారు కుటుంబాల్లో దాదాపుగా 40 నుంచి 50 వేల మంది ఓట్లు ఇక్కడ ఉన్నట్టున్నారు. వీళ్ళంతా మిమ్మల్ని ఒక లీడర్గా ముందు పెట్టుకున్నారు. మామూలుగా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు ఒక బ్యాన్ అనేది ఉంటుంది కదండి, వేటకు వెళ్ళొద్దు అనేది. ఎందుకంటే పునరుత్పత్తి అనేది ఆ సమయంలోనే నడుస్తూ ఉంటుంది కాబట్టి. దానికి ప్రభుత్వం 4,000 రూపాయలు ఒక కార్డు ఉంటే 4,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని ఒకటి ప్రవేశపెట్టింది. అది ఎంతవరకు అమలు అవుతోంది? అయితే గత ప్రభుత్వంలో అయితే ఇలాంటి బ్యాన్ పీరియడ్లో 2 నెలలు బోర్డులు కట్టేస్తారండి. ఇంకా అప్పుడు ఎలాంటి ఉపాధి ఉండదు. 31 కేజీ బియ్యం ఇచ్చేవారండి. కేవలం గత ప్రభుత్వంలో 31 కేజీ బియ్యం ఇచ్చేవారు. సరిపోవట్లేదండి. 31 కేజీ బియ్యం ఇచ్చేవారు ఒక కుటుంబానికి. ఆ కుటుంబానికి ఇచ్చేవారు. ఆ కుటుంబంలో తండ్రి కొడుకు వెళితే 30 ఎవరైతే వాళ్ళకి 31 కేజీ బియ్యం ఇస్తారు పర్సన్ ప్రకారంగా. ఒకరు వెళ్తే ఒకరికి ఇస్తారు. అలాంటిది మాకేమీ సరిపోవట్లేదని చెప్పి ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ఎవరు ఏం చేయలేదండి. ముఖ్యమంత్రి గారు 4,000 రూపాయలు ఇస్తున్నారండి ఈ రోజున. చిన్న విషయం కాదండి, 4,000 రూపాయలు ఇస్తున్నారండి. 2 నెలల పాటు కుటుంబం నడవడానికి 4,000 రూపాయలు ఇస్తున్నారు ఈ రోజున. అదే కాకుండా గతంలో ఈ బోట్లన్నీ కూడా సముద్రంలో తుఫాన్ వస్తే ఆ తుఫాన్లో చనిపోవడం తప్ప వేరే మార్గం లేదు. వాళ్ళకి ఒడ్డు కనిపించదు ఏమీ. అటువంటిది కమ్యూనికేషన్ లేక చాలామంది బోట్లు మునిగిపోవడం, జనాలు చనిపోవడం అన్నీ జరిగినాయి. అలాంటిది ముఖ్యమంత్రి గారు టెక్నాలజీని ఉపయోగించాలని చెప్పేసి వీళ్ళకి కమ్యూనికేషన్ పెరిగేలా చేయాలని చెప్పి ఆయన కొన్ని డాట్ మిషన్ అని
ఎక్కువ సౌండ్ అని ఇలాంటి పరికరాలన్నీ కూడా సబ్సిడీ మీద ఇచ్చారండి వీళ్ళకి 75% సబ్సిడీ. అలాంటివన్నీ ఇవ్వడం వల్ల ఏదైనా సైక్లోన్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ తెలిసిపోతుంది వీళ్ళకి, వచ్చేస్తున్నారు రోడ్డుకి, సేవ్ అవుతున్నారు. ముందుగానే తెలిసిపోతుంది. ఈ వాతావరణ శాఖ ఇచ్చే సిగ్నల్స్ అన్ని కూడా వాళ్ళకి అందుతున్నాయి. అందడం వల్ల వెంటనే వచ్చేస్తున్నారు. ఇటువంటి ప్రమాదం జరగట్లేదు. ఇటువంటిది లేనప్పుడు గతంలో 96లో ఒక తుఫాన్ వస్తే 1400 మంది చనిపోయారండి ఇక్కడ ఈ ఏరియాలో. ఇటు ముమ్మడివారం కాన్స్టిట్యున్సీ ఇక్కడ నుంచి చూసుకుంటే 1400 మంది చనిపోయారు ఒక సైక్లోన్లో. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి వీళ్ళు కమ్యూనికేషన్ లేక ఇటువంటి పరిస్థితి అయింది కాబట్టి కమ్యూనికేషన్ పెంచాలని చెప్పి అప్పటి నుంచి కూడా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు మత్స్యకారులు. ఎందుకంటే ఒక మత్స్యకారు కుటుంబం నుంచి ఆ ఇంటి పెద్దగా కొడుకో తండ్రో భర్త ఇలా వెళ్ళిన తర్వాత వీళ్ళు బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉంటారు తిరిగి వచ్చే వరకు కూడా. ఇదంతా ఇలా ఉంటే 4000 రూపాయలు ఇది బియ్యంతో పాటుగా. ఒక రకంగా పక్కనే ఉన్న యానంలో మాత్రం ఇంకా ఎక్కువ బియ్యం ఇస్తున్నారు వాళ్ళకి. ఇక్కడ ఇంకొంచెం సదుపాయాలు బాగున్నాయి. ఈ 2 నెలల పాటు అనేది ఉంది. ఇంకా మనం ఇక్కడ పెంచవచ్చు అంటారా? పెంచే అవకాశాలు ఉన్నాయి అంటే అది కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి అక్కడ ఉన్నటువంటి బడ్జెట్ని బట్టి వాళ్ళు కేటాయించే విధానాలు వేరుగా ఉంటాయి, మంది వేరుగా ఉంటాయి. అయినప్పుడు కూడా మన రాష్ట్ర పరిస్థితి తెలుసు మీకు. అధిక బడ్జెట్ ఉన్నప్పుడు, రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు 30 కేజీ బియ్యం ఇచ్చారు. ఇడిపోయిన తర్వాత దానికి కష్టాలు ఉండి ఇబ్బందులు ఉండి లోటు బడ్జెట్ ఉన్నప్పుడు 4000 రూపాయలు ఇచ్చారు. అది గొప్పది ఇది గొప్పది అనేది కూడా మీరు బేరీ చేయాలి. కానీ ప్రజలకు కూడా అర్థమైంది ఈ రోజున డబ్బు ఉన్నప్పుడే ఇవ్వలేకపోయారు. డబ్బు లేకపోయినప్పుడు కూడా కష్టాలున్నా ఆర్థిక ఇబ్బందులున్నా మనల్ని ఈ విధంగా ఆదుకుంటున్నారని చెప్పి చాలా సంతోషిస్తున్నారండి ఇప్పటికీ. అయినప్పుడు కూడా ఉన్న పరిస్థితిని బట్టి పెంచే అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారు ఏది కూడా లోటు చేయకుండా మత్స్యకారుల కోసం ఒక ప్రత్యేక దృష్టి పెట్టారు. మీరు అన్నట్టుగా అటువంటి ప్రాంతాలు ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా ఏదైనా ఇచ్చేది ఉంటే చూడమని చెప్తే చేస్తారు. అవి ఓకే అండి. మరి బ్యాన్ సమయం మామూలుగా 2 నెలలు అంటే 60 రోజులు ఏప్రిల్ 15 నుంచి మొదలవుతుంది. కానీ కొండబాబు గారి మీద అభిమానంతో 15 రోజుల ముందుగానే వీళ్ళు బ్యాన్ విధించేసుకున్నారు మిమ్మల్ని గెలిపించుకోవడానికి. ఎందుకు? ఇక్కడే కాదండి, రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయాలి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే మన బతుకులు బాగుంటాయని ఒక ఆలోచన వీళ్ళకి ఎప్పుడూ లేదు ఈ విధంగా. మొన్ననే మీటింగ్ పెట్టుకుని మా సునీల్ గారు కూడా వచ్చారు, ఎంపీ గారు కూడా వచ్చారు. ఆశ్చర్యపోయారు ఆయన. ముందుగానే మేము బోట్లు కట్టేస్తాం, 7వ తారీఖున వచ్చేయాలి అందరికీ. అవును, అన్నీ మనకి ఇక్కడే కనబడుతున్నట్టున్నాయి బోట్లు కట్టి. 7వ తారీఖున వచ్చేయాలి అందరూ కూడా. మనందరూ కూడా అభ్యర్థిని నెగ్గించుకోవాలి. ఈ అభ్యర్థిని నెగ్గించుకొని చంద్రబాబు నాయుడు గిఫ్ట్ కింద ఇవ్వాలి మనం ఒక ఆలోచన. అయితే కాకినాడ విషయానికి ఖచ్చితంగా కొండబాబు గారి మార్కు ఉంటుంది. ఆయన వచ్చిన తర్వాత ఎంతో కొంత చేసుకోగలిగారు, ఇంకా అవకాశం ఇస్తే ఇంకా చేస్తారు అనేది ఇక్కడ కొంతమంది ఇక్కడ టీడీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. మీకు అవకాశం ఇచ్చుకోవాలి అని. బట్ అంటే ఆపోజిట్ పార్టీలు ఏమైనా మీ మీద ఆరోపణలు చేయడానికి అసలు ఇంకా ఇక్కడ ఏం సమస్యలు మీకు మిగిలి ఉన్నాయి? అదే నేను అంటున్నానండి, ఈరోజు ముందే చెప్పాను మీకు. నేను ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చి ముందుకెళ్ళానో గత ఎలక్షన్లో అన్నీ కూడా పూర్తి చేస్తాను ఈ రోజున. అందుకే వాళ్ళు ఏమీ కూడా చెప్పడానికి లేదు నా మీద. ఇది చేయలేదన్నది ఒక మాట చెప్పమనండి. ఈ ఒక్క పని చేయలేదు కొండబాబు మాట ఇచ్చారు, ఆయన మేనిఫెస్టోలు ఇచ్చారు మనకి. అందులో ఈ అంశాన్ని వదిలేశారు. ఈ అంశాన్ని చేయలేదన్న మాట చెప్పడానికి లేకుండా చేశానండి. అదేవిధంగా ఈరోజు నా మీద ఏదైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళు ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళని అడుగుతున్నారు, గతంలో మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేయాలని వస్తున్నారు అని అడిగితే సమాధానం లేదు వాళ్ళ దగ్గర. రియల్గా చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ అసలు ప్రతిపక్షాలు ఇక్కడ టీడీపీకి ఎదురుగా నిలబడే పరిస్థితి కూడా లేదంటారు. అసలు ప్రతిపక్షమే లేదండి. నేను ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతిపక్షం పనిచేయలేదండి, ఎవరు కూడా ప్రశ్నించడం లేదండి. 2014లో మీరు ఒక మాట అన్నారు, ఇక్కడ ఒక పార్టీకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ ఒక రకమైన గుండాగిరి పెరిగిపోయే పరిస్థితులు ఉన్నాయని. అంటే ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది? నిజంగా అలాంటి పరిస్థితులు గతంలో ఏమన్నా అనుభవించడం జరిగిందా ఇక్కడ ప్రజలు? మీరే చెప్పారు, ఇది పెన్షనర్ ప్యారడైజ్, పీస్ఫుల్గా ఉండాలని అందరు ఆలోచన ఉండి ఇక్కడ అందరూ సెటిల్ అయ్యారని చెప్పారు. అలాంటి పెన్షనర్ ప్యారడైజ్ పీస్ఫుల్గా ఉండాలన్న ఆలోచన ఉన్న కాకినాడ నగరాన్ని గత పాలకులు భయభ్రాంతులు చేస్తారండి ప్రజల్ని. భూ కబ్జాలు, రౌడీజం, దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి అందరూ యొక్క భూములు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, పోర్టు భూములు ట్యాంపరింగ్ చేయడం, రైల్వే భూములు ట్యాంపరింగ్ చేశారండి. సాక్షాత్తు వాళ్ళు కొడుకుల పేరుని పెట్టేసుకున్నారు. డాక్యుమెంట్స్ చూపిస్తాను మీకు. నేను కూడా పాత్రికేయుల ముందు పెట్టాను, మీ అందరికీ తెలుసండి. మీ ఛానల్ కూడా నేను ఆ రోజు పిలిచి ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి మీ అందరికి కూడా. వాళ్ళు కొడుకుల పేరుని పెట్టేసుకున్నారు రైల్వే భూములు, పోర్టు భూములు ట్యాంపరింగ్ చేస్తారు. ఆఖరికి ఎందుకంటే మన కాకినాడలో స్కూల్ బిల్డింగ్ ఉండేది రాగంపేట అని ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఆ స్కూల్ బిల్డింగ్ మేము ఉన్నప్పుడు స్కూల్ బిల్డింగ్ పాడైపోయిన బిల్డింగ్ తీసేశారు. నేను ఎమ్మెల్యేగా లేనప్పుడు ఆ బిల్డింగ్ ఒక రెడ్డి గారు వచ్చి ఇది నాదని చెప్పి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయితే ప్రజలందరూ తిరగబడ్డారు. అక్కడ తిరగబడినా వాళ్ళు దౌర్జన్యం చేస్తుంటే నేనే వెళ్ళాను పసిపక్కల నుండి. ఇది స్కూల్ బిల్డింగ్ అయ్యా, రెడ్డి గారు మీకు ఎలా వచ్చింది స్థలం అని చెప్పి దాన్ని
హ్యాండ్ వర్క్ చేసుకుని ఆ రోజున నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు అక్కడ కమ్యూనిటీలు కట్టాం ప్రజల కోరిక మేరకు. ఆఖరికి స్కూల్ బిల్డింగ్ ఏంటమ్మా, పిండాల సత్రం కబ్జా చేస్తారు, పిండాలు పెట్టుకుని సత్రం కూడా కబ్జా చేస్తారు ఇక్కడ. మీరు వెళ్ళి చూడండి, అది హ్యాండ్ వర్క్ చేసుకుని పిండాల సత్రం కట్టాం. ఇప్పుడు అదే పోర్టు భూములు ట్యాంపరింగ్ చేసిన వెనక్కి తీసుకుని పేదవాళ్ళకి ఇల్లు కడుతున్నాం ఈ రోజున. ఇక్కడ ప్రజలకి ఆ తేడా అర్థమవుతుంది అనుకోవచ్చు అంటారు? పూర్తిగా అర్థమైందండి. కొండబాబు అంటే మన ఇంట్లో మనిషి లాంటి వాడు, మన ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు అని అందరు హృదయాల్లో ఉన్నాను నేను. ఏదైనా ఆపద వస్తే ఆయన దగ్గరికి వెళ్తే ఆదుకుంటాడు, అదే మనకు అండగా ఉంటాడన్న ఫీలింగ్ అందరిలో ఉంది ఈ రోజున. అందుకే ఈ రోజున ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు నన్ను. అంటే నియోజకవర్గంలో టీడీపీకి ఉన్న బలం కానివ్వండి, లేదంటే కొండబాబు గారు ఈ 2 సార్లుగా ఎమ్మెల్యేగా తాను చేసుకున్న కార్యక్రమాలు కానివ్వండి, మరోవైపు ఇక్కడున్న మత్స్యకారులు, మరోవైపు మిగతా కులాల సపోర్ట్ కానివ్వండి, వీటన్నింటితో పాటుగా మీకు ఇంకా అదనపు బలాలు ఉన్నాయి. లోవరాజు గారు మీ నాన్నగారు ఇక్కడ ఆయన కూడా ఎంతో చేసుకున్నారు. అదేవిధంగా బాలయోగ్ గారు మీకు ఎంతో ఆయన శిష్యుడిగా మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. రైట్. అంటే ఇన్ని విషయాలని, ఇన్ని విలువల్ని కాపాడుకోవాలంటే ఒక నాయకుడు చాలా నిబద్ధతతో పనిచేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు ఎలా అడుగులు వేస్తూ ఉంటారు? అందుకే నాకు కూడా అప్పుడప్పుడు కూడా కొన్ని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఎదురైనప్పుడు చాలా ఓర్పుగా ఉంటాను. ఇందులో ఉన్నప్పుడు కూడా నేను అవమానాలు కూడా భరించాను. ఆ అవమానాలు కూడా భరించినప్పుడు విశ్లేషణ చేసుకున్నాను. అవమానం ఎందుకు భరిస్తున్నాను? ప్రజల కోసం. ఎందుకంటే నాకు కూడా కొన్ని వాళ్ళు మాట్లాడే మాటల్లో కోపం కూడా వచ్చే సందర్భాలు ఉన్నాయి. ఆయన కూడా ఓర్చుకుని ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి నేను ప్రజలు సేవ చేయడానికి వచ్చాను తప్ప గొడవలు పెట్టుకోవడానికి రాలేదు కదా. మీ నాయకులు కూడా టీడీపీ పార్టీలోనే ఆ క్రమశిక్షణ అనేది ఉంది అని చెప్తూ ఉంటారు. అవతల వ్యక్తులు కూడా కొన్ని సందర్భాలు రెచ్చగొట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఓర్పు సహనంతో ఉన్నది ఎందుకోసం? ఈ ప్రజల కోసం. ఆ సహనం ఓర్పు కావాలి, ప్రజలకు మేలు జరగాలన్న ఆలోచనతో. గొడవలు పెట్టుకుంటూ వెళ్తే ప్రజలకు నష్టం జరుగుతుంది, కాన్స్టిట్యున్సీకి నష్టం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ ఓర్పు సహనంతో నేనే కొన్ని భరించుకుంటూ ముందుకెళ్తున్నాను. అందుకే ఈరోజు ప్రజలకి ఇంత మేలు చేయగలుగుతున్నానని మీ ద్వారా తెలియజేస్తాను. ఓకే అండి. దీంతో పాటుగా మీకు ఈ పథకాలు ఏవైతే ఉన్నాయి, ప్రభుత్వ పథకాలు 100కి పైగా ఉన్న పథకాలు ఎంతవరకు మీ నియోజకవర్గానికి ఉపయోగపడుతున్నాయి? ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ కానివ్వండి, డ్వాక్రా మహిళలది కానివ్వండి, ఇవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? ఈరోజు 28,000 మందికి పెన్షన్స్ ఇస్తున్నాం మేడం గారు. 28,000 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. పసుపు కుంకుమ ఫస్ట్ విడత ఇచ్చినప్పుడు 4,800 గ్రూపులు ఉంటే 48,000కి ఇచ్చాం. మళ్ళీ రెండో విడతకు వచ్చేటప్పుడు పెరిగినాయండి గ్రూపులు. 6,700 గ్రూపులు అయినాయి. 67,000 మందికి ఇచ్చాం ఈ రోజున. అదే కాకుండా రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో దగ్గరగా 29,000 మంది కుటుంబాలకి రేషన్ కార్డులు ఇచ్చాం మేడం గారు. 29,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చాం. చంద్రన్న బీమా, అదేవిధంగా చూసుకున్నట్టయితే అనేక పథకాలన్నీ కూడా. బీమా అన్నారు కాబట్టి ఇక్కడ ఒక విషయం, మత్స్యకార కుటుంబాలకి ఈ బీమా సదుపాయం కూడా టీడీపీ వచ్చిన తర్వాత ప్రవేశపెట్టింది అనేది అన్నారు. ఇంకా చాలా మంది చేయాల్సింది ఏమన్నా ఉందా? బీమాకు సంబంధించి సక్సెస్ఫుల్గా టార్గెట్ రీచ్ అయ్యామనుకుంటున్నారా? చాలా సక్సెస్ఫుల్గా అయిందండి. ఇదివరకు ఇటువంటి కుటుంబాలు అనుకొని చనిపోతే వీధిని పడిపోయేవారు. అలాంటి కుటుంబాలు ఎన్నో కూడా ఈరోజు ఆ ఇచ్చిన డబ్బులతో ఆ పిల్లల పేరుని వేసుకుని డిపాజిట్ చేసుకుని ఈరోజు సుఖంగా గడుపుతున్నారు. దాన్ని కూడా ఇప్పుడు 10 లక్షలు చేస్తారండి ముఖ్యమంత్రి గారు. చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు మేలు జరుగుతుందండి. కుటుంబంలో ఏదో ఒక మేలు జరుగుతుంది. పసుపు కుంకుమే కాదండి, బీసీలు ఉంటే బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇస్తుంది, ఎస్సీలు ఉంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇస్తుంది, బ్రాహ్మణులు ఉంటే బ్రాహ్మణ్ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇస్తుంది, మైనార్టీస్కి ఇస్తుంది, పేదవాళ్ళకి, మరి ముఖ్యంగా పేదవాళ్ళ కాపులకి కార్పొరేషన్ పెట్టి కాపుల్లో పేదవాళ్ళు కూడా సాయం చేస్తుందండి. చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజున. కాపుల్లో పేదవాళ్ళు కూడా ఎంత సంతోషిస్తున్నారంటే, ఆనందిస్తున్నారంటే, మాకెప్పుడు కూడా ఈ రకంగా సాయం చేసిన ప్రభుత్వాలు ఏదీ లేవు. ఆ కాపులు కూడా కృతజ్ఞతలు తీర్చుకోవాలని కూడా భావంతో ఉన్నారండి ఈ రోజున. ఇక ప్రతిపక్షాల ఆరోపణలు కానివ్వండి, లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు టీడీపీ చేసేవన్నీ కూడా ఒక మతలబు పథకాలు అనేది ఒక చెప్తున్న పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఎలా తిప్పుకొడతారు? ఇప్పుడు మీ వేదిక ద్వారానే నేను ప్రశ్నిస్తున్నా, మీరే పెట్టండి. ఇప్పుడు నా మీద నించున్న క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ముఖాముఖి పెట్టండి. వాళ్ళు ఏం చేశారో చెప్పమనండి, మా ప్రభుత్వం ఏం చేసిందో చెప్తాను, ఏం చేయబోతుందో చెప్తాను. వాళ్ళు ఏదైనా చేయగలిగారు ఈ కాకినాడకి అడగండి, నేను ఏం చేశానో చెప్తాను. మీ ద్వారానే ప్రశ్నిస్తున్నాను, మీరే కూర్చోబెట్టండి ఆ 2 క్యాండిడేట్ని, నేను కూర్చుంటాను. మేము ఏం చేసామో చెప్తాం. ప్రజల ఆదరణ ఎలా ఉంది, ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందో మీ ద్వారా తెలియజేస్తాం. అయితే కాకినాడలో కొండబాబు గారి ముందు ఎవరి నుంచి అది ప్రతిపక్షాలు నేను ఇంతకు ముందు అన్నట్లుగానే వీగిపోవడమేనేమో, అది వీగిపోవడమే అవుతుందేమో. ప్రతిపక్ష పాత్ర కూడా నేనే పోషించానండి. సమస్య వస్తే నేనే తెలుసుకున్నాను, సమస్య వస్తే నేనే పరిష్కారం చేశాను.
ఇక్కడే కాదండి, రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి అండి. ప్రతిపక్ష పాత్ర కూడా చంద్రబాబు నాయుడు గారు పోషించారు. లేరు కదా, ప్రతిపక్షం లేరు కదా. లేదు కదండి, ఉంటే కదా. అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం ఎక్కడుందో చెప్పండి మేడం గారు మీరు. మరి జగన్ గారు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి అంటున్నాడు. ఇచ్చిన అవకాశానికి అసెంబ్లీకి వెళ్ళలేదు. అసెంబ్లీలో ప్రజల తరపున ఎప్పుడన్నా మాట్లాడారండి? మళ్ళీ అవకాశం ఇవ్వమంటారు, ఎట్లా ఇస్తారండి? ఎంత దారుణం అండి. నరేంద్ర మోడీ గారితో టైఅప్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి మీద తిరగబడ్డారు. మనకు జరిగిన అన్యాయం మీద దానికి సపోర్ట్గా తీర్మానాలు చేస్తే మనం కూడా తీర్మానాలు చేయవలసి వస్తుందని చెప్పేసి సపోర్ట్ చేయవలసి వస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ఉండడం కోసం బయటకు వచ్చేసి ఎంత దారుణం చేస్తారు. మీకు మనకి మన రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగితే కనీసం పట్టించుకోలేదండి. ఎట్లా ఇస్తారండి అవకాశం ఆయనకి? రైట్. మరి ఇక్కడ మీకు సరే వైసీపీ అసలు ప్రత్యర్థే కాదంటున్నారు, మరి జనసేన ఏమైనా ఇక్కడ పుంజుకున్న పరిస్థితులు కనబడుతున్నాయా? ఉంటాయండి. పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉన్నారు, ఆ విధంగా ఆయనకి ఓట్లు వేయచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్తున్నారండి? మంచి వాళ్ళు ఓటేయండి అంటున్నారు, మంచి ప్రభుత్వం రావాలంటున్నారు. మంచి వాళ్ళు ఓటేయండి, మంచి ప్రభుత్వం రావాలంటున్నారు. ఆయన చెప్పింది కరెక్ట్. మంచి వాళ్ళు ఓటేస్తారు, మంచి ప్రభుత్వం వస్తుంది. మరి అభ్యర్థులు ఎందుకు నుంచోబెట్టారు? ఎవరు? జనసేన నుంచి నించబెడతారు. అందుకే ఆయన చెప్పింది అదే. ఆయన చెప్పిన దాంట్లో ఏ మాత్రం పొరపాట్లు లేవు. చాలా బాగా చెప్తున్నారు ఆయన. మంచి వాళ్ళని నెగ్గించుకోండి, మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్తున్నారు. ప్రజలు అదే చేస్తారు రేపు పొద్దున్న. ముఖ్యంగా నిరుద్యోగ యువతకి ఇక్కడ ఎంతవరకు ఇది చేస్తున్నారు? నిరుద్యోగ యువతకి పెన్షన్ కూడా ఇస్తున్నారు కదా ఇక్కడ, అది ఎంతవరకు అందుతుందండి? అందరికి అంతే అండి. పెట్టుకున్న వాళ్ళందరికీ వస్తేనే హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక నమ్మకం కలిగిందండి. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారి వల్ల అనేక ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉన్నాయి. ఎందుకంటే విశాఖపట్నం ఏ సమిట్లు పెట్టారో ఇండస్ట్రీలు అందరూ పిలిచి దేశ విదేశాలు తిరిగి వాళ్ళు ఏదైతే ఇప్పుడు కొన్ని కంపెనీస్ వస్తున్నాయి. ఇప్పుడు మా జిల్లాకి SCZ ఉందండి 10,000 ఎకరాలు. గత ప్రభుత్వంలో తీసుకుని ఒక ఇండస్ట్రీ పెట్టలేకపోయారు. ఈరోజు పెట్రోలియం ఇండస్ట్రీ ఒకటి వస్తుంది, పోర్ట్ వస్తుంది, GMROలకు ఇచ్చారు పోర్టు. ఇవన్నీ రావడం వల్ల అక్కడ దగ్గర 5,000 ఉద్యోగస్థాలని వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. అలాగే ఒక్కొక్కటి వస్తున్నాయి. ఈవేళ కొత్త రాష్ట్రం ఇప్పుడు ఇక్కడ మనం ఈ కాకినాడ ప్రదేశం నుంచి మనం సముద్రంలోకి వెళ్ళడానికి మధ్యలో ఉన్న ప్రాంతం ONGC పెట్రోల్ అవి నడుస్తున్నాయి కదండి. దానివల్ల అక్కడ ఉన్న చేపల ఉత్పత్తి కానివ్వండి, చేపలు కానివ్వండి, మొత్తం చిన్నాభిన్నం అయిపోవడం, చల్లా చెదరైపోవడం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అది ఇక్కడ మత్స్యకారులకు ఇబ్బంది కలిగిస్తుంది. దీని మీద గతంలో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దాన్ని వ్యతిరేకించడం, ఇక్కడ తిరగబడడం కూడా జరిగింది. బట్ దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు? బట్ ONGCని తీసేయమని చెప్పడం అయితే సాధ్యం కాదు, కానీ ఎలా సాల్వ్ చేసుకోవచ్చు? అందుకే ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆట మీద ఆధారపడిపోతున్నారో అటువంటి ప్రాంతాలన్నీ కూడా నష్టపరిహారం ఇవ్వాలన్నది కూడా ఫస్ట్ నుంచి డిమాండ్ ఉంది. వారికి మరో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వకపోవడం, దాని మీద ఆందోళన చేయడం కూడా జరిగినాయి. ఆ విధంగా అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి అటు. అదే కాకుండా ఆ గ్రామాలను కూడా వాళ్ళు అభివృద్ధి చేయాలి. స్కూల్స్ అభివృద్ధి కానీ, హాస్పిటల్స్ కానీ, అదేవిధంగా అక్కడ కావాల్సిన వాటర్ సదుపాయాలు కానీ, ఇంకోటి కానీ ఆ గ్రామాలకి సదుపాయాలు కల్పించమని కూడా ఉంది. ఆ గ్రామాలను అడాప్ట్ చేసుకుని డెవలప్ చేయాలని కూడా ఉంది. అదేవిధంగా ఆ ప్రాంతంలో వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి నష్టపరిహారం కూడా ఏమని ఉన్నారు, ఇస్తున్నారు కూడా. రెడీ అండి. మొత్తానికి ఈ స్మార్ట్ సిటీలో మరొకసారి కొండబాబు గారు మార్క్ కనబడుతోందా? మరి విజయ పరంపర ఎలా ఉండబోతోంది? ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ విజువల్స్ చూడండి. ఒక సభలో నేను మాట్లాడానండి. ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ రోజున కాకినాడలో ఒక సభ జరిగింది. మనం ఇన్ని పనులు ఎప్పుడు చేయలేదు సార్, ఇంత సంక్షేమం ఎప్పుడు ఇవ్వలేదు, ఇంత అభివృద్ధి ఎప్పుడు జరగలేదు కాకినాడ నగరంలో. ఈ అభివృద్ధి జరుగుతున్న విధానం, సంక్షేమం కూడా నేను ప్రజల దగ్గర నుండి సేవ చేస్తున్నాను కాబట్టి, ప్రజలకు దగ్గరగా ఉన్నాను కాబట్టి నాకు ఒక కోరిక ఉంది. సర్పంచ్ని ఇనామస్గా నెగ్గిస్తూ ఉంటారు గ్రామాల్లో. ఎంత పేరుంటే వాళ్ళ మీద ఎంత బాధ్యత ఉంటే ఎనామస్గా నెగ్గించాలనుకుంటారండి. కొంతమంది పోటీ పెట్టినా సరే అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు, మీరు పోటీ చేయకండి, ఈసారి ఎనామస్గా ఇస్తున్నాం, పోటీ అనేది ఉండకూడదని చెప్తూ ఉంటారు. ఎనామస్గా నెగ్గిస్తారు సర్పంచ్ని. అలాగే నా కోరిక ఎమ్మెల్యేగా ఎనామస్గా నెగ్గాలని ఉంది సార్ కోరిక. ఆ రకంగా సర్వీస్ చేసి నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను వారికి. ఆయన నీ కమిట్మెంట్ బాగుందని చెప్పేసి ఆయన అప్రిషియేట్ చేశారు. కానీ ప్రయత్నం చేశాను కానీ ప్రత్యర్థులు నించున్నారు, కాదంటలేదు. నించున్నప్పుడు కూడా వాళ్ళకి ఓట్లు వేస్తారన్న నమ్మకం నాకు లేదు. ఈవెన్ కార్పొరేషన్స్లో కూడా అదే రిపీట్ అవుతున్నట్టు. కార్పొరేషన్లు అదే కోరాను. మా కార్పొరేట్లు కూడా ఇచ్చినప్పుడు ప్రజలు కూడా అదే మెసేజ్ ఇచ్చాం. ఇంత సర్వీస్ చేస్తాం, ఇన్ని పనులు చేస్తున్నాం, రేపొద్దు నేను ఎమ్మెల్యేగా ఉన్నా కింద స్థాయిలో పనిచేయాలంటే కార్పొరేషన్ తగ్గించాలి, మేయర్ మనకు రావాలి అని చెప్తే 30 years తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడ వచ్చిందండి. 30 years వరకు కాంగ్రెస్ పరిపాలించింది కాకినాడ కార్పొరేషన్. 30 years తర్వాత ఆ గౌరవం ఇచ్చారు ప్రజలు. అదే గౌరవం ఇస్తారని నేను నమ్మకంతో ఉన్నాను. ప్రజల పక్షాన ఉన్నాను కాబట్టి
ప్రజల మనిషిగా ఉన్నాను. కొండబాబు ఎమ్మెల్యే అయితే మన ఇంట్లో మనిషి ఎమ్మెల్యే అయినట్టుగా నెగ్గించుకోవాలనే భావంతో ఉన్నారండి. కొండబాబు ఎమ్మెల్యే అయితే మన ఇంట్లో మనిషి ఎమ్మెల్యే అయినట్టుగా వాళ్ళ భావన ఉంది. నాయకుడికి ఉండాల్సిన లక్షణం అంటే మేజర్గా తను మన ఇంటివాడు అనుకోగలగడం ప్రజలు, ఆ ఫీలింగ్ ఉందండి అందరూ. రైట్. కొండబాబు గారు అది సంపాదించుకున్నారు మరి ఇక్కడ ప్రజల గుండెల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కొండబాబు గారు. మొత్తానికి 3వ సారి మీరు ఎమ్మెల్యేగా గెలుపొంది ఇక్కడ ఇంకా మీరు చేసుకోవాల్సిన కార్యక్రమాలన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కొండబాబు గారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. రైట్. ఇవాళ మన నాయకుడు కొండబాబు గారు చూసాం కదా, ఇప్పటికీ ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇంకా చేసుకోవాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మత్స్యకారులకు అయితేనేమి, మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో అన్నీ. ఇక కార్పొరేషన్ పరంగా కూడా టీడీపీ ఇక్కడ చాలా బలంగా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా మత్స్యకార మహిళలకు కూడా చాలా ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవాలని చెప్తున్నారు. ఇవాళ మన నాయకుడు కాకినాడ అర్బన్ కాన్స్టిట్యున్సీ నుంచి మళ్ళీ టీడీపీ పార్టీ బరిలో దిగుతున్న కొండబాబు గారు. కీప్ వాచింగ్ HM TV.